హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు నేను చూపించబోయే పచ్చడి మటుకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనకి వేడివేడి అన్నంలోకైనా, ఇడ్లీ, దోసలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ ఈ పచ్చడి కోసం అయితే మనకు కావాల్సినవి పచ్చి పల్లికాయలండి. మనకిప్పుడు సీజన్ కదా! ఈ సీజన్‌లో మనకి పచ్చి పల్లికాయలు అనేటివి దొరుకుతాయి కదండీ! చక్కగా ఇలా దొరికినప్పుడు పచ్చి పల్లికాయల్ని తెచ్చుకొని వాటికి మట్టి ఉంటుంది కదండీ! ఆ మట్టినంతా ఒకటికి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా మీరు ట్రై చేశారా అండి? పచ్చి పల్లికాయలతోని పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా అండి. దాని టేస్ట్ అయితే మీరు అస్సలు మర్చిపోలేరు. మనం నార్మల్‌గా పల్లీలతోనైతే పచ్చడి చేసుకుంటాం కానీ, ఇలా ఒక్కసారి పచ్చి పల్లికాయలు దొరికినప్పుడు ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇలా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పల్లికాయలన్నీ ఒలిచేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్ని పల్లికాయలనైతే చక్కగా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలండి. చక్కగా లేతగా ఉంటాయండి పల్లికాయలు మనకి చూసారు కదా! ఇలా గింజలన్నీ ఒలుచుకొని ఒక బౌల్‌లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా అన్నీ ఒలుచుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడైతే నేను అన్నీ ఒలుచుకున్నాను. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి తీసుకోవాలి. మనం తీసుకున్నవి పచ్చి పల్లికాయలు కాబట్టి కొంచెం తియ్యగా ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఒక 10-12 వరకు తీసుకున్నాను. అలాగే కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకోవాలండి వాటర్‌లో వేసేసుకొని. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ఆయిల్ ఏం వేయకోకుండా మనం ఒలిచిపెట్టుకున్న పల్లీల్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్ కూడా వేయనవసరం లేదు. ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకు ఈ పల్లీలు అనేటివి బాగా వేగినా కానీ మనకు టేస్ట్ అనేది మారిపోతుందండి. ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన పల్లీలన్నీ ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలండి. పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకు వేగేటప్పుడు పచ్చిమిర్చి పేలకుండా ఉంటాయన్నమాట. పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా చక్కగా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటినైతే ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందామండి. టేస్ట్ మట్టుకు మీరు ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు మర్చిపోలేరండి. అంత రుచిగా ఉంటుంది చక్కగా. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదండీ! దాంట్లో ఒక 2 మీడియం సైజు టమాటాలను కట్ చేసుకొని వేసేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని టమాటాలను సాఫ్ట్‌గా మగ్గించుకోవాలి. మనము ఇలా చేసుకున్న పచ్చడి ఒక 3-4 రోజుల వరకు కూడా ఉంటుందండి. పాడవకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. టమాటాలు కూడా ఇక్కడ చక్కగా సాఫ్ట్‌గా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. టమాటాలు మనకు కొంచెం చల్లారాలి కదండీ మగ్గిన టమాటాలు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకోవాలి. మనం నార్మల్‌గా పల్లీలతో చేసుకునే పచ్చడి కంటే ఇలా పచ్చి పల్లీలతో చేసుకున్నది ఇంకా బాగుంటుందండి. ఇలా వేసేసుకున్నాక పల్లీలు, పచ్చిమిర్చి మిక్సీ జార్‌లో వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 2 చిన్నవి అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి పల్లీల పచ్చడిలో ఫ్లేవర్ కూడా చాలా బాగొస్తుందండి అల్లం వేసుకోవడం వల్ల. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, మనం వేయించి పెట్టుకున్న టమాటాలు కూడా చక్కగా చల్లారిపోయినాయండి. టమాటాలని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా! ఆ చింతపండు కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. చింతపండు నానబెట్టుకున్న వాటర్ కూడా దీంట్లోనే వేసేసుకోవాలండి. వాటర్ ఎక్కువగా పోసుకోవద్దు. మనకి పచ్చడి అనేది పల్చగా అయిపోతుంది. కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనకి పచ్చడి అనేది ఈ విధంగా రావాలండి. చక్కగా అన్నంలో కలుపుకుంటాం కాబట్టి ఇలా ఉండాలన్నమాట. గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకోవాలి. ఇదంతా ఒక బౌల్‌లోకి తీసేసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు అనేది వేసుకుందామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని తాలింపు బాగా ఫ్రై చేసేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిలో ఈ తాలింపు అంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక
మళ్ళీ పైనుంచి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవడమేనండి. ఇంతే, ఎంతో టేస్టీగా పచ్చిపల్లికాయలతోనైతే పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఆహా అంటారండి, అంత బాగుంటుందన్నమాట. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.